శ్రీకృష్ణ బృందావన పయనం. శ్రీకృష్ణుడు మద్ది చెట్లు పడిపోయిన తరువాత అందరికీ అనుమానం వచ్చింది. ఇంత పెద్ద చెట్లు ఎలా పడ్డాయి అని ఆలోచించసాగారు. చెట్లను నరకలేదు, గాలివాన రాలేదు, అసలు ఎలా పడ్డాయి అని ఆలోచించసాగారు. అక్కడే ఆడుకుంటున్న పిల్లలు వచ్చి శ్రీకృష్ణుడు చెట్ల మధ్యలో నుంచి వచ్చారు. ఆ చెట్లు పడిపోయి అందులో నుంచి దేవతలు బయటకు వచ్చి శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసి వెళ్లిపోయారు. అందరూ చిన్నపిల్లవాడు ఎలా చేస్తారు అని అనుకున్నారు. పిల్లలు ఏదో చెబుతున్నారులే, ఏ బోధమో పడేసి ఉంటాయి అని అన్నారు. కానీ అందరికీ మనసులో అనుమానంగానే ఉంది. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని కనిపెట్టి వారందరినీ ఈ విషయాలు మర్చిపోయేలా చేయాలి అనుకున్నాడు. ఆ రోజు నుంచి తండ్రి అయిన నందుడు ఇంటికి రాగానే చిన్నపిల్లాళ్ళని ఎదురు వెళ్లి నాన్నని పలకరించడం, పెద్దవాళ్ళు ఎవరికైనా మంచినీళ్లు ఇవ్వమంటే ఇచ్చేవాడు. ఒకరోజు యశోదమ్మ దగ్గరకు వచ్చి శ్రీకృష్ణుడు, అమ్మా, ఎవరో నన్ను కొట్టాలని చూస్తున్నారు, అతను అచ్చం నాలాగే ఉన్నాడు అని యశోదమ్మను తీసుకెళ్లి నీటితో నిండిన చిన్న తొట్టిని చూపించి ఏడ్చాడు. యశోదమ్మ నవ్వుకుని, ఎవరూ లేరమ్మా, అది నీ ప్రతిబింబం అని సర్ది చెప్పింది. ఇంకో రోజు యశోదమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా, నాకు అన్నయ్యలాగా జుట్టు లేదు, ఎందుకు అని అడిగాడు. యశోదమ్మ, కన్నయ్య, అన్నయ్య పాలు పెరుగు బాగా తింటాడు, అందుకే జుట్టు ఎక్కువగా ఉంది. వెంటనే పక్కనే ఉన్న బిందెలోని పాలను తాగేసి నా జుట్టు పెరిగిందా అని అడిగాడు. యశోదమ్మకి శ్రీకృష్ణుడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది. ఒకరోజు నందవ్రజంలోకి పండ్లను అమ్ముకుంటానికి ఒక ఆవిడ వచ్చింది. ఆమె పండ్లకు బదులు ధాన్యాన్ని తీసుకుంటుంది. ఆ పండ్ల ఆవిడ యశోదమ్మ ఇంటికి వచ్చింది. యశోదమ్మ ధాన్యాన్ని ఇచ్చి పండ్లను తీసుకుంది. శ్రీకృష్ణుడు కూడా తన చిన్ని చిన్ని చేతులతో ఒక 4 ధాన్యపు గింజలను తీసుకుని ఆవిడ దగ్గరకు వచ్చి కొన్ని పండ్లను ఇవ్వమన్నాడు. ఆవిడ చిన్ని కృష్ణుడి అమాయకత్వానికి మురిసిపోయి అతని చేతుల్లో 4 ధాన్యపు గింజలను తీసుకుని ఆ చిన్ని చేతుల నిండా పళ్లను ఇచ్చింది. శ్రీకృష్ణుడు ఆవిడ వైపే చూస్తూ చూస్తూ వెళ్ళాడు. ఆవిడ వెళ్లటానికి పండ్ల బుట్టను తీసుకుని వెళ్లబోతుంటే బుట్ట బరువుగా అనిపించింది. ఆవిడ దించి చూసుకుంది. బుట్ట నిండా బంగారం, రత్నాలు ఉన్నాయి. ఒకసారి నందవ్రజంలో పెద్దలందరూ సమావేశమయ్యారు. శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి నందవ్రజంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి కూడా శ్రీకృష్ణుడికే జరుగుతున్నాయి. దేవుడు రక్షిస్తున్నారు అనుకుని ఇక్కడ ఉంటే కృష్ణుడికి మరింత ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మనం శ్రీకృష్ణుడి కోసమైనా ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్ళాలి అన్నారు. నందుడు తన కుమారుడి పైన నందవ్రజంలో ఉన్న ప్రజలు చూపిస్తున్న ప్రేమకి సంతోషించి, మీరు ఎలాగ చెబితే అలాగే చేద్దాం అన్నారు. కానీ మనం కొత్త ప్రదేశానికి వెళ్ళాలి అంటే మనకి పశు సంపద ఎక్కువ కనుక నీళ్లు, గడ్డి ఎక్కువ దొరికే ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ పండ్ల చెట్లు కూడా ఎక్కువగా ఉండాలి. ఏమీ లేకపోతే కనీసం పండ్లైనా తిని బతకొచ్చు అని ఆలోచించసాగారు. పెద్దలు ఇక్కడికి దగ్గరలో బృందావనం ఉంది, మనం అక్కడికి వెళదాం అనుకున్నారు. అందరూ సంతోషించారు. మరుసటి రోజు అందరూ తయారయ్యి బండ్లు కట్టుకుని బయలుదేరారు. ఆడవాళ్లు, చిన్నపిల్లలు బండ్లలో వెళ్లారు. వెళుతున్న దారిలో యశోదమ్మ చిన్ని కృష్ణుడి గురించి పాటలు పాడుకుంటుంది. బృందావనం రాగానే చిన్ని కృష్ణుడు చాలా సంతోషించాడు. ప్రజలందరూ తాము వచ్చిన బండ్లను వలయాకారంలో పెట్టి తాము ఇళ్లు కట్టుకునే వరకు అక్కడే ఉండాలి అని నిశ్చయించుకున్నారు. కృష్ణం వందే జగద్గురుం.